హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభ సూపర్ సక్సెస్ అయింది. ఎంత బాగా మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు పద్ధతిగా సనాతన ధర్మం యొక్క విలువలను కాపాడే ఆధ్యాత్మికవేత్తగా తనను తాను రిప్రజెంట్ చేసుకున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, వాట్ నాట్, హిందీ, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ పట్టుకొని అనర్గళంగా స్పీచ్ని అదరగొట్టి పడేశారు. గతంలో తమిళ హీరో కార్తీని ఒక లడ్డు విషయంలో మందలించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎవరైతే తమిళనాడులో అధికారంలో ఉన్నారో వాళ్ళ కొడుకునే విమర్శించడం పవన్ కళ్యాణ్ వంతైంది ఈసారి. ఉదయనిధి స్టాలిన్ తనకు హీరో, ఇప్పుడు అధికార పక్షంలో ఒక ఎంపీగా ఉన్నారు. తనని ఉద్దేశించి, వాళ్ళ పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో మాట్లాడటం జరిగింది. సనాతన ధర్మాన్ని కూకట వేళ్లతో సహా పీకి వేస్తాం. ఎందుకంటే సనాతన ధర్మం అనేది మానవుల మధ్య అంతరాలను నిర్మిస్తుంది, దాన్ని బ్రతకనివ్వం అని గతంలో ఉదయనిధి స్టాలిన్ అని వాళ్ళ కుటుంబాలు చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకే బాణానికి రెండు పిట్లు అన్నట్టుగా ఆంధ్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్లు వేస్తూనే అటు తమిళనాడులో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. దీనందరికి కారణం ఏంటంటే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. సనాతన ధర్మానికి ముప్పు కనుక వాటిల్లితే పవన్ కళ్యాణ్ తన ప్రాణాలను త్యజించడానికి కూడా సిద్ధం అన్న రేంజ్లో ఈరోజు మీటింగ్ జరిగింది. అద్భుతమైన మీటింగ్, సూపర్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ని సెంటర్ చేస్తూ మాట్లాడటం. నెంబర్ 2, మనకెవరికి తెలియని ఒక హిందీ కవిని తీసుకొచ్చి మనకు పరిచయం చేయటం. రామాలయం, అయోధ్య రామాలయం, రాముని యొక్క గొప్పతనాన్ని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రకటించటం. పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించారు ఈసారి. ఎందుకంటే తన వేషధారణ పూర్తిగా రెడ్ కలర్లో ఉంది 11 రోజుల దీక్ష వల్ల. తిరుమల వెంకన్న స్వామి మెట్లెక్కి దర్శనాలు చేసుకున్నారు. అలాగే కూతురుతో సహా డిక్లరేషన్ ఇచ్చారు. ఇదంతటికీ స్కెచ్ ఏంటంటే సనాతన ధర్మానికి తను తాను అధికారిగా ప్రకటించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీన్ని మీరందరూ యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే మన హీరో గారు చెప్పినది మనం తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు మనం బతుకుతున్న బ్రతుకులే కాదు, మన జీవితాలు తుత్తినీయులు వేస్ట్గా బ్రతుకుతున్నాం ఎంతకాలం. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన జీవితాలు అద్భుతంగా మారిపోతున్నాయి. మన జీవితాల్లో ఏం తక్కువైందని ఇప్పుడు కొత్త ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అని ఎవరు అడగట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో, ఎందుకు వింటున్నారో, ఏ లాంగ్వేజ్లో చెప్తున్నాడో, ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి అర్థం చేసుకోవాలో, దాని మీనింగ్ ఏంటో తెలియక మకతికలు పడి బెకబెకలు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓకే, ఉదయనిధి స్టాలిన్ దీనికి కనుక కౌంటర్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అనుకుంటా. పెద్ద పెద్ద తోపుల్ని తొక్కిపడేసిన పెరియార్ కుటుంబం, పెరియార్ భావజాలాలు అక్కడ ఉన్నాయి. గతంలో ఇలాగే ప్రయత్నించిన బీజేపీ ఓటమి పాలై వెనుతిరిగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొత్త ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బట్ దీనిపైన ఉదయనిధి స్టాలిన్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? తను అండ్ తన పార్టీ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఇకపైన స్టార్ట్ కాబోతుందా? చూద్దాం. ఎవరి గుండె ధైర్యం ఏంటి, ఎవరు ఏ రేంజ్లో సనాతన ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్లో పాతుతారు, లేదంటే పక్క రాష్ట్రాల వాళ్ళంతా కలిసి మనల్ని దుమ్మెత్తిపోస్తారో చూసి మాత్రమే మనం చెప్పగలం. సో ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ పూర్తి సారాంశం. మనకి ఎవరో పరిచయం లేని ఒక హిందీ కవిని తీసుకొచ్చి మన పరిచయం చేస్తారు. ఎందుకంటే ఆయన గొప్ప, మన తెలుగులో ఎవడలేడు. ఒకటి. నెంబర్ 2, పక్క రాష్ట్రాల చేసిన కామెంట్స్ని మన రాష్ట్రంలో ఇంపోజ్ చేస్తారు. సూపర్. నెంబర్ 3, అయోధ్య రాముణ్ణి తిరుమలలో పరిచయం చేస్తారు. ఎందుకంటే మనకు తెలియదు కదా రాముడి గురించి. 3.
సనాతన ధర్మానికి సంబంధించిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఎందుకు వచ్చినాయో ఎవరికీ తెలియదు. ఓవరాల్గా ఈ పిక్చర్ మొత్తం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అయిపోయింది. బీజేపీతో పవన్ కళ్యాణ్ డైరెక్ట్. ఏది జరగాలన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారానే ఆంధ్రప్రదేశ్కు జరగాలి. ఎందుకంటే రాబోయే 2029లో మన కాబోయే హిందూ సీఎం, సనాతన ధర్మాన్ని కాపాడే సీఎం మన పవన్ కళ్యాణ్ గారు. కాబోయే సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీ మీటింగ్ సారాంశాన్ని కరెక్ట్గానే మనసా వాచ కర్మన అభిలషిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.